మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలు చేయాలని, పారిశుద్ధ్య కార్మికులకు తక్షణం రిటైర్మెంట్ బెనిఫిట్ ను అందించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తూకల ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించారు. తొలుత కార్మికులంతా ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయం చేరుకున్నారు. కార్మికులంతా వారి సమస్యలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి తూకల ప్రసాద్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలు చేయాలని, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు, కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, పెద్ద సంఖ్యలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ నగరపాలక సంస్థ కాకినాడ నందు పారిశుద్ధ్య పనిచేస్తున్నటువంటి ఆప్కాస్ వర్కర్స్కి మరి ఈరోజు 60 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి రిటైర్మెంట్ చేశారు. మరి వారి స్థానంలోనే వారి కుటుంబీకులకు ఉద్యోగ అవకాశం కల్పించమని, మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పించమని చెప్పేసి అధికారాన్ని కోరుతున్నాం. సంవత్సరాల వరకు సుదీర్ఘంగా అన్ని డిపార్ట్మెంట్లు వేరు, ఈ పారిశుద్ధ్య కార్మికుల యొక్క పనులు వేరు. ఒక దుర్భరమైన పనులు చేస్తూ వాళ్ళ జీవితం అంతా 60 సంవత్సరాల వరకు దీంట్లోనే గడుపుతూ ఉంటారు. మహిళలు మాల్యాలు అన్నీ కూడా ఎత్తుతూ ఉంటారు. చివరికి రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా వాళ్ళకి చేతికి రావడం లేదు. అయ్యా ప్రభుత్వం వారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు రిటైర్మెంట్ చేస్తే మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపు చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే రిటైర్మెంట్ అయిన స్థానంలో వారి కుటుంబీకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పేసి కోరుతున్నాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా మీరు రిటైర్మెంట్ పెట్టి లేనిపోని అని కొత్తవి తీసుకొస్తారంటే మేము ఎంత ఎదురు చూస్తున్నామంటే పర్మనెంట్ చేస్తారేమో చూస్తూ ఉంటే చివరికి మమ్మల్ని ఇంటికి పంపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనిని మేము మున్సిపల్ కార్మికులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వయసు పరిమితి 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలి, వాళ్ళ కుటుంబాలకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం మొండి వైఖరి మానుకుని మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ తరఫున ఇవాళ నిరసన ధర్నా చేస్తా ఉన్నాం.